10వ తరగతి పరీక్ష ఫలితాలు ఒక వారం రోజులు రిలీజ్ చేసి, మేము సమర్థవంతంగా పరీక్షలు నిర్వహించాం. సమర్థవంతంగా రిజల్ట్ కూడా ప్రకటిస్తున్నామని చెప్పడం జరిగింది. అయితే ఈ రిజల్ట్‌లో చాలా గందరగోళాలు క్రియేట్ అయినాయి. చాలామంది పిల్లలు పాస్ అవ్వాల్సిన వాళ్ళు కూడా ఫెయిల్ అవ్వడం జరిగింది. మోర్ దెన్ 84, 90 మార్క్స్ అన్ని సబ్జెక్టులో వచ్చిన వాళ్ళు కూడా ఒక్కొక్క సబ్జెక్ట్‌లో 34, 21 అలా వచ్చి ఫెయిల్ అవ్వటం కూడా జరిగింది. అయితే ఒకంతకి విద్యార్థుల తల్లిదండ్రులు కంగుతింటం కూడా జరిగింది. ఈ మార్క్స్ బేస్ చేసుకునేసి మనము ట్రిపుల్ ఐటీకి గురుకుల పాఠశాలకి పంపించడం కూడా జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఇదంతా కూడా ఉపాధ్యాయుల మీద తోసేసి వీళ్ళు ఉపాధ్యాయులు కరెక్ట్‌గా చేయలేదే అనేది చేతులు దులుపుకోవటానికి రెడీగా ఉన్నారు. అయితే ఇక్కడ మనం కొంతమంది విద్యార్థుల్ని పరిశీలించినట్టయితే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించిన సాయి కుందనకు 489 మార్క్స్ వచ్చాయి. ఆ పాప దాదాపు ఇంగ్లీష్‌లో 34 వచ్చాయి. రిమైనింగ్ అన్నింటిలో కూడా ఆ పాపకి మోర్ దెన్ 75, 80, 90 ఉన్నాయి. అయితే ఇక్కడ ఫీజు కట్టి రీవెరిఫికేషన్‌కి వెళ్తే ఆ పాపకి ఏకంగా 59 మార్కులు వ్యత్యాసం వచ్చి మొత్తానికి 93 వచ్చాయి. ఆ పాప పాస్ అయింది. అదేవిధంగా జమ్మలమడుగు వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన గంగిరెడ్డి మోక్షిత, ఈ పాపకి అన్నింటిలో మోర్ దెన్ 84, 85 వస్తే ఆ పాపకి సోషల్ స్టడీస్లో 21 మార్క్స్ వచ్చాయి. 21 మార్క్స్ రీవెరిఫికేషన్కి వెళ్తే మొత్తము 84 మార్క్స్ రౌండ్ ఆఫ్ అయింది. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో, ఏ విధంగా వెరిఫికేషన్ చేశారు. విద్యా వ్యవస్థ పైన కొంచెం ఇంతకుముందుకి ఇప్పటికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. అయితే ఈ విధంగా చేయటం వల్ల విద్యార్థుల భవిష్యత్తుని ఒకంత ఆడుకోవడం మాదిరిగా అవుతుంది.